రైట్. నిత్యం తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి చెడరాస్తూ ఉంటాయి ఎవరి మీద, వైసీపీ వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారని. ఇప్పుడు ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు పరమబూతులు కొన్ని అయితే మేము ఎడిట్ బీప్ సౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ బూతులు జనానికి వినిపించడం ఇష్టం లేక. ఈ పరిస్థితిలో ఉంటే పోసాని గారితో అంటే సజ్జల గారు చెప్పించారంట ఈ టార్గెట్ ఇవన్నీ. అంటే వీళ్ళ లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది కదా. ఒక ఎస్పీ వెళ్ళి ఐపీఎస్ చదివిన ఆయన 9 గంటలు విచారించారంటే, పేరేమో నంది అవార్డుల కేసు, అక్కడి నుంచి ఇంకేవో బూతులని చెప్పి మాట్లాడిచ్చారు. ఎవరు బూతులు మాట్లాడినా మనం తప్పే అనాలి. కానీ వీళ్ళు ఈ వైసీపీ మీద కానీ లేదా జగన్ గారి కుటుంబం మీద కానీ ఎవరి మీదైనా సరే, అంబటి రాంబాబు గారు రోజా గారి మీద బండబూతులు తిట్టిన ఆయనకే రిమాండ్ పంపించలేదు, వచ్చి వదిలేశారు. మరి ఈ పరిస్థితి ఒకసారి పురుషోత్తమ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేద మంత్రాలు పలుకుతున్నారు కదా, అసలు నేను ఎవరినేమన్ను ఇట్లాంటివి చెబుతున్నారు కదా. చంద్రబాబు గారు సోషల్ మీడియాలో ఎవరినైనా సరే ఊరుకోను అంటున్నారు కదా. మీకేమనిపించింది ఈ వేద మంత్రాలు విన్న తర్వాత? పోసాని కేసులో సజ్జల గారిని వాళ్ళని టార్గెట్ చేస్తున్న తీరుపై సంక్షిప్తంగా 2-3 అంశాల మీద స్పందించిన తర్వాత మేజర్గా ఉన్నటువంటి బడ్జెట్, మార్గదర్శి ఇష్యూస్ మీద కూడా వెళదాం. పురుషోత్తం గారు. కొమ్మినేని గారు నమస్కారం. బేసిక్ గా ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల్లో ఈ భాష ఇట్లాంటి ధోరణులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ టార్గెట్ కోపం ఉంది. గతంలో మమ్మల్ని తిట్టారు, మాకు ఇప్పుడు అధికారం వచ్చింది, ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఒక జస్టిఫికేషన్ కావాలి కదా. ఆ జస్టిఫికేషన్ కోసం ఈ కథలన్నీ దీన్ని రామకృష్ణారెడ్డి గారు చెప్పించారు, ఇంక 2 రోజులు పోతే జగన్ గారు పిలిచి చెప్పించినాడు, ఇట్లా మాట్లాడి వాళ్ళ కారణం అని చెప్పడం ఇదే నిరూపించేది కాదు. ఉదాహరణకు మీరు నాకు మైక్ ఇచ్చారు, మాట్లాడమన్నారు, మీరు నాకు ప్రైవేట్ గా బూత్ మాట్లాడు పురుషోత్తం బాగుంటుంది అన్నారు. మీరు చెప్తే నేను వినొచ్చా? అది నిలుస్తుందా చట్టం? ఒకవేళ మీరు నాకు సలహా ఇచ్చినా, నేను పాటించిన, రామకృష్ణారెడ్డి గారు ఆయనకి చెప్పినా కూడా ఈ నిలుస్తుందా? కేసు నిలవదు. కాదు 100కు పైగా సినిమాలకి రచయితగా ఉండి సంభాషణలు రాసిన ఒక వ్యక్తికి ఇంకొక ఆయన సలహాలు ఇస్తారా? అవసరమా? ఆయన తిట్టడాన్ని నేను సమర్థించను, కానీ ఆయన తిట్టడానికి నేపథ్యం ఏంటి? అయితే ఒక మాట కరెక్ట్, ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యవహారం కూడా మీరు గుర్తులో ఉంచుకున్నారు. రైట్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన భాష ఆయన ప్రెస్ క్లబ్ లో చేసిందని నేను సమర్థించలేను, కానీ ఆయన అలా రియాక్ట్ అవడానికి ఆయన కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తిట్టినారు. దానికి రియాక్షన్ నువ్వు నన్ను తింటావా, నేను తిడతానని తిట్టినాడు. ఇది జరిగింది ఆ మొత్తం ఎపిసోడ్ లో. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆ రోజు తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. అప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా రాదు. కాబట్టి చట్టంగా పనిచేయకుండా మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము కొడతాము. ఇప్పుడు ఏం సిగ్నల్ ఇస్తున్నారు? రేపు మీరు అధికారం మమ్మల్ని కొట్టమని చెప్తున్నారా? రేపు వైసీపీ వాళ్ళు వస్తారు, రేపు మిమ్మల్ని కొడతారు. సరిపోతుందా? ఈక్వల్ ఈ ధోరణి మానుకోవాలి. మీరు చట్టం ఏ తప్పు చేశారో ఆ శిక్ష వేయండి, దానికి కారణం అందరిపైన చట్టం పైన యాక్షన్ తీసుకోండి. దీనికి వేరే భాషలు చెప్తారు. రామకృష్ణారెడ్డి గారు, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు, జగన్ గారు, ఈ పేర్లని కేవలం బురద జల్లడానికి, తాము చేసిన దాన్ని దీని వెనకాల పెద్ద ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలంటే పెద్ద నేరాలు ఉండాలి కదా. ఎక్కువ రోజులు జైల్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇవన్నీ విచారిస్తున్నారు అనమాట. రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు చెప్పారు, జగన్ గారు ఇవన్నీ విచారించడం కోసం 10 రోజులు జైల్లో పెట్టడం ఇది మంచిది కాదు. ఇది వారికేనా? ఈ రోజు ప్రజలందరూ వ్యతిరేకించే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన బూతుల గురించి మీరేమంటారు? నిస్సందేహంగా చాలా అభ్యంతరకరమైంది. దీని నుంచి వైసీపీ నేర్చుకోవాల్సింది కూడా. ఆ రోజే వాళ్ళపైన సీరియస్ కేసులు పెట్టుండాలి, సీరియస్ యాక్షన్ లోకి వెళ్ళుండాలి. మీరు తిట్టారు కదా అంటే దీనికి పరిష్కారం కాదు కదా. ఖచ్చితంగా వారు ఆ రోజు హోంమంత్రి పైన అయితే, ఇప్పుడు స్పీకర్ గారు ఉన్న వాళ్ళు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారో మనం చూసాం. చాలా మంది వ్యక్తిగతంగా జగన్ గారిని, చివరకు భారతి గారు, జగన్ గారు వివేక కేసులో వీడియో ఫిల్మ్ చేసి మొత్తం సోషల్ మీడియా అంతా ఎంత దారుణంగా ప్రవర్తించారో మనం కళ్ళారా చూసాం. పొలిటికల్ గా వెళ్ళారు తప్ప వీళ్ళు టెక్నికల్ గా కేసుల పరంగా వెళ్ళలేదు. ఖచ్చితంగా తప్పు. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు కేసు పెట్టాలి, ఈ రోజు వీళ్ళు చేసిన తప్పు కేసు పెట్టాలి. చట్టపరంగా వెళ్ళడం తప్ప దీనికి ఒక పరిష్కారం అయితే కనపట్లేదు. మీరేమంటారు వెంకట్ గారు? సార్, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మీరు అన్నట్టుగా 100 సినిమాల పైగా రచయిత, నిర్మాత, దర్శకుడు, నటుడు. అతనికి ఏదో సజ్జల గారు స్క్రిప్ట్ రాసిస్తే చెప్పారనేది అసలు ఆయన చెప్పడం. సో సజ్జల గారు ఆయన ఎక్కడ కూడా సజ్జల గారు మాట్లాడినప్పుడు ఎక్కడ అభ్యంతరకర పదాలే ఉండవు. ఆయన స్పీచ్ లో, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా డీసెంట్ గా మాట్లాడతారు, అవతలని రెస్పెక్ట్ తో మాట్లాడతారు. ఆయన మళ్ళీ చెప్పించాడని చెప్పి ఇది ఒక అబద్ధాలను వీళ్ళే పత్రికలో రాసేయటం, ఏది పోసాని గారు చెప్పబోయినా చెప్పాడు అని రాయటం ఒకటి.
రెండోది ఇప్పుడు మరి అంటే పవన్ ఒకవేళ కళ్యాణ్ నా అనుమానం ఎస్పీ గారు 9 గంటలకు కూర్చుని నీకెందుకు నువ్వు అట్ట సంతకం పెట్టు, మీకెందుకు మీరు పెట్టండి అని బలవంతం చేసి నీకెందుకు వదిలేస్తాం, మీకెందుకు మీరు పెట్టండి తర్వాత చూసుకోవచ్చు అని ఇట్లా ఏమైనా బలవంతం చేశారా అనేది విచారణ సందర్భంగా అట్లాంటి అవకాశం ఉంటుందా? రేపు పోసాని గారు బయటకు వచ్చి చెప్పిందాక అది మనకైతే క్లారిటీ రాదు. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ చేత ఎవరు తిట్టించారు? పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పి అరే నాకు డాష్లు అని చెప్పి ఎవరు మాట్లాడమన్నారు? చంద్రబాబు చేత ఎవరు మాట్లాడిచ్చారు? మీరు ఎవరు కేసు పెట్టలేకపోయారు? చంద్రబాబు చేత ఎవరు మాట్లాడిచ్చారు? అయ్యన్న పాత్ర చేత ఎవరు మాట్లాడిచ్చారు? పోలీసులు ఇట్లా మాట్లాడమని చెప్పి అచ్చెన్నాయుడికి లోకేష్ చెప్పాడా? పాదయాత్ర స్టార్టింగ్ ఫస్ట్ లో చెప్పిన మీటింగ్ లో పోలీసులు దెంబాషవాడని చెప్పాడా? సో ఏదంటే రఘురామకృష్ణరాజు అయితే మరీ దారుణం. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నామా విజయమ్మ గారి గురించి, భారతమ్మ గురించి అసలు మనం ఇక్కడ ప్రస్తావించలేనటువంటి భాష మాట్లాడింది. ఆమె తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉండి, మహిళా అధ్యక్షురాలుగా ఉండి, మరి ఎవరు లోకేష్ రాసిచ్చాడు స్క్రిప్ట్? సో ఇదేంటంటే వాళ్ళు ఒక కుట్రపూరితంగా సార్ ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేయటం, దాంట్లో మెయిన్ వాళ్ళని టార్గెటెడ్గా లోపల పెట్టడం. నేను అవసరం రెడ్డి కేసులో అయితే లాయర్లకి ఆయన ఫోన్ చేశాడు, నా మీద కేసు పెట్టారంటన్నా అని చెప్పి లాయర్లకు ఫోన్ చేశాడని చెప్పి లాయర్ల మీద కూడా తిరిగి పెట్టారు సార్. ఎంత దారుణం చూడండి. జనార్దన్ రెడ్డి గారి మీద, జనార్దన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారి మీద ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది చాలా.